26th January Republic Day గణతంత్ర దినోత్సవము 1947 15th August ఇండియాకి ఫ్రీడమ్ వచ్చింది. కానీ మనకంటూ ఓన్ కాన్స్టిట్యూషన్ లేదు, రాజ్యాంగం. అంటే గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు అధికారులు ఎవరుండాలి, ప్రజాప్రతినిధులు ఎవరుండాలి, ఎలా మనల్ని మనం పరిపాలించుకోవాలి అనే స్టాండర్డ్ కాన్స్టిట్యూషన్ మనకి లేదు. లేకపోయినా 15th August 1947 నుండి 26th January 1950 వరకు అరౌండ్ 2 years 5 months బ్రిటిష్ వాళ్ళు ఏ విధానాన్నైతే అనుసరించారో అలా దానిలో చిన్న చిన్న మార్పులు చేసుకుని 2 years 5 months నడిపారు. అప్పటి మన జాతి నేతలు, భారత నేతలు, మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, అలాగే చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కలిసి మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మన రాజ్యాంగం నిర్మాణం చేసే ఆ పని అప్పగించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా దేశాలలో ఎలా ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే, ప్రజాస్వామ్యం, డెమోక్రసీ, ప్రజలందరూ ఫ్రీగా హ్యాపీగా అన్ని ఫెసిలిటీస్తో అన్ని అవకాశాలతో ఎలా జీవనం సాగించాలి అనే ఒక స్టాండర్డ్ కాన్స్టిట్యూషన్ ని తయారు చేశారు గౌరవనీయులు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. దానిని 26th January 1950 పూర్తి స్థాయిగా అమలులోకి తీసుకొచ్చారు, ఎగ్జిక్యూట్ చేశారు. సో అప్పటి నుంచి గ్రామ స్థాయి సర్పంచ్ దగ్గర నుంచి దేశ ప్రధాని వరకు, రాష్ట్రపతి వరకు మనకి మనమే ప్రజల చేత, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్, బై ద పీపుల్, ఫ్రీగా ఫ్రీడంతో జీవనం సాగించే రాజ్యాంగం మనకు వచ్చింది. అందుకనే ఈరోజు ఏదో వచ్చాము, ఫ్లాగ్ హోస్టింగ్ చేశాము, లేదంటే స్వీట్స్ ఇచ్చారు, వెళ్ళాము అన్నట్టు కాకుండా మనకింత స్వేచ్ఛ, స్వాతంత్రం ఉన్న ఒక గొప్ప కాన్స్టిట్యూషన్ ని మనకు అందించిన ఒక విలువైన రోజు. దీన్ని మనం ఒక నేషనల్ ఫెస్టివల్, 15th August ఒక నేషనల్ ఫెస్టివల్ అయితే 26th January కూడా ఒక నేషనల్ ఫెస్టివల్. అందరికీ, ప్రతి ఒక్కరికి, నో రిలీజియన్, నో కాస్ట్ అండ్ నథింగ్. ప్రతి భారతీయుడు ఎక్కడున్నా ప్రపంచంలో గర్వించే రోజు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అనేవారు, వాళ్ళని ఎదురెట్టి పోరాడే వాళ్ళు ఏమని భయపడేవారు. అయినా సరే వాళ్ళని ఎదిరించి పోరాడి వాళ్ళని వెనక్కి పంపి మోర్ దాన్ 200 years మన ఇండియాని వాళ్ళు ఆక్యుపై చేసి మనని పరిపాలించారు. అయినా సరే ఏ మాత్రం వాళ్ళని ఖాతరు చేయకుండా మన ఫ్రీడమ్ ఫైటర్స్ లైఫ్ సాక్రిఫై చేసి 15th August ఫ్రీడమ్ తీసుకొచ్చి 26th January 1950 ఈ ఓన్ కాన్స్టిట్యూషన్ అది ఇంప్లిమెంట్ చేశారు. మోర్ దాన్ 76 years నుండి కూడా మన ఓన్ కాన్స్టిట్యూషన్ మనకి రన్ అవుతుంది. ఇండియాలో హ్యాపీగా ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలంటే చదువుకోవచ్చు, ఉద్యోగం చేసుకోవాలంటే ఉద్యోగం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవాలంటే వ్యాపారం చేసుకోవచ్చు. అలా ఎవరికి వాళ్ళు వ్యక్తిగత స్వాతంత్రం, వ్యక్తిగత స్వేచ్ఛ ఇచ్చింది మన రాజ్యాంగం మనకి. స్వేచ్ఛ అంటే ఫ్రీగా, మీరు హ్యాపీగా ఫ్రీగా ఉంటున్నారు, ఇంటి దగ్గర హ్యాపీగా ఉంటున్నారు, సొసైటీలో హ్యాపీగా ఉంటున్నారు, స్కూల్లో హ్యాపీగా ఉంటున్నారు, చక్కగా చదువుకుంటున్నారు, ప్రయోజకులు అవుతున్నారు, మంచి ఉద్యోగం సంపాదించుకుంటున్నారు. ఇలా అన్ని కూడా ఇచ్చింది రాజ్యాంగమే.
మన ఇంటికి రోడ్డు, మన ఇంటికి డ్రింకింగ్ వాటర్, మన ఇంటి రోడ్లో స్ట్రీట్ లైట్లు, అలా మనకి గవర్నమెంట్ బస్సెస్, గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఇవన్నీ కూడా ఇచ్చింది భారత స్వేచ్ఛ రాజ్యాంగం. అట్లాంటి రాజ్యాంగాన్ని మనకిచ్చిన ఒక విలువైన రోజు 26th January కాబట్టి మనకి స్వాతంత్రం తెచ్చిన మన ఫ్రీడమ్ ఫైటర్స్ మహానుభావులందరినీ స్మరించుకుంటూ వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ లైఫ్ ని వాళ్ళు సాక్రిఫై చేశారన్న విషయం మనందరం గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళందరికీ మన కృతజ్ఞత తెలియజేసుకోవాల్సిన రోజు. అంత మహనీయులు అంబేద్కర్ గారు చాలా రోజులు చాలా దేశాలకు సంబంధించినది ఎలా అయితే సమన్యాయం జరుగుతుంది, బీద గొప్ప, లేదంటే ఆ రోజుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండి చాలా తక్కువగా చాలా మందిని చూసేవారు, చాలా మంది గొప్పవారు అన్నట్టు, చాలా మంది తక్కువ వారు అన్నట్టు చాలా ఉన్నాయి. మన రాజ్యాంగమే 76 years లో అంతా ఈక్వలైజ్ చేసింది. యూనిటీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్ అని, ఈవెన్ లాట్ ఆఫ్ డైవర్సిటీ వీఆర్ యూనియన్, యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇన్ ఇండియా. ఇక్కడ ఉన్నన్ని మతాలు, కులాలు, లేదా ఇక్కడ ఉన్నన్ని భాషలు ఇతర దేశాల్లో లేవు. 145 crores ఉన్నారు ఇప్పుడు. ఇండియా వరల్డ్ లోనే పాపులేషన్ లో ఫస్ట్ ప్లేస్ కి వెళ్ళింది. 145 crores ఆఫ్ పీపుల్ ఉన్నా గానీ అందరికీ అన్ని అందుతున్నాయి. అన్ని ఫుడ్, షెల్టర్, క్లోత్స్ అన్ని కూడా చక్కగా వస్తున్నాయి అంటే ఇది మన స్ట్రాంగ్ కాన్స్టిట్యూషన్ చేస్తున్న పని. ఇన్ని ఎలా వచ్చాయి? 145 crores పీపుల్ లాగానే అన్ని ఫెసిలిటీస్ ఎట్లా వచ్చినాయి అంటే మనకి ఆ కాన్స్టిట్యూషన్, ఆ సిస్టమ్ అనేది అలా బిల్డ్ చేసుకున్నాం ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఇది మన రాజ్యాంగం మనకిచ్చింది. అలాంటి రాజ్యాంగాన్ని అమల్లో తెచ్చిన ఈ విలువైన రోజుని మనం సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఈ రోజు ఇక్కడ ఉన్నాం. అదిగో మన ప్రైడ్, మన జాతీయ జెండా, సాఫ్రిన్, వైట్, గ్రీన్, అశోక చక్ర, ధర్మ చక్రం ఇండియాలోనే ఉంది. ధర్మం అనేది ఎందుకంటే మన ఇండియా చాలా గొప్పది, మనకి మంచి సంస్కృతి ఉంది, సంప్రదాయం ఉంది, చరిత్ర ఉంది. మొదటిగా చాలా మంది రాజులు చాలా సంవత్సరాలు పరిపాలించారు. తర్వాత మొఘల్ ఎంపైర్, మొఘల్ సామ్రాజ్యం, వాళ్ళు ఒక 200 years మన మీదకి వచ్చి ఇండియాని ఆక్యుపై చేసి వాళ్ళు రూల్ చేశారు. మళ్ళీ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన ఇండియాని ఒక 200 years ఆక్యుపై చేసి వాళ్ళు పరిపాలించారు. వీళ్ళందరూ కాదు, మేము, మా దేశం మాది, మేమే పరిపాలించుకుంటామని అందరినీ బయటికి పంపించి ఇండియాలో 145 ఫ్రీడమ్ పీపుల్ తో ఒక ఇండియాని మనం బిల్డ్ చేసుకున్నాం. అలాంటి గొప్ప దేశం మనది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇండియన్స్, యూరోప్ లో ఉన్న, అమెరికాలో ఉన్న, ఎక్కడున్నా ప్రతి ఇండియన్ ఇంట్లో ఒక ఇండియా ఫ్లాగ్ ఉంటుంది. ఆ ఇండియా ఫ్లాగ్ ని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ లివింగ్ రూమ్ లోనో ఈవెన్ వాళ్ళు హాల్లోనో ఖచ్చితంగా పెట్టుకుంటారు. అడిగి చూడండి, మీకు తెలిసిన ఇండియన్స్ ఎక్కడున్నా, మీకు అమెరికాలోనో, ఆఫ్రికాలోనో, యూరోప్ లోనో ఉంటే ఇండియా ఫ్లాగ్ ఉందా మీ ఇంట్లో అని ఏది తీసుకెళ్ళకపోయినా ఇండియా ఫ్లాగ్ తీసుకెళ్తున్నారు వాళ్ళు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ కంట్రీ. ప్రపంచంలో ఎక్కడున్నా ఇది నా దేశం, ఇది నా దేశ జెండా. ఆ సాఫ్రిన్ చూడగానే, ఆ గ్రీన్, ఆ వైట్ చూడగానే, ఆ ధర్మచక్రం చూడగానే ప్రతి ఒక్క ఇండియన్ లో ఒక స్ఫూర్తి వస్తుంది. వీఆర్ ఇండియన్ అనే ఒక గట్టి స్ట్రాంగ్ ఎమోషన్ వస్తుంది. ప్రతి ఒక్కరికి రావాలి కూడా. ధర్మం నడిచే దేశం, చరిత్ర ఉన్న దేశం, అందరికీ ప్రతి ఒక్క మనిషికి సమానత్వం అనే ఒక సిద్ధాంతంతో ఒక మంచి రాజ్యాంగం, ఒక మంచి వ్యవస్థ ఉన్న దేశం. 145 కోట్ల మంది ఉన్నా గానీ ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని అందిస్తున్న దేశం. అలాంటి గొప్ప దేశం మనది. అలాంటి దేశంలో, అట్లాంటి రాజ్యాంగంలో మనం చాలా హ్యాపీగా ఉంటున్నాం. కాబట్టి మన దేశాన్ని మనం గౌరవించాలి. దేశభక్తి ప్రతి ఒక్కరికి ఉండాలి. దేశం కోసం మనం చాలా చేయాలి.
మన భూమి కోసం, మన నేల కోసం మనం చేయాలి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇండియన్ అంటే ఆ రెస్పెక్ట్ ఉండాలి. ఇండియన్స్ కి, ఇండియాకి ఎప్పటికీ మీ వల్లే, మీరు ఇప్పుడు చిన్నారులు, రేపు మీరే పౌరులు. మీ వల్ల మన దేశానికి పేరు పెరగాలి, ఖ్యాతి పెరగాలి, గౌరవం పెరగాలి. అలా మీ ప్రవర్తన ఉండాలి. ఇది మన జెండా, ఇది మన దేశం, ఇది మన నేల, మన భూమి. మన భూమికి గొప్ప చరిత్ర ఉంది. మన చరిత్రని మనం కాపాడుదాం. మన దేశ గౌరవాన్ని మనం కాపాడదాం. మన జాతి, మన జాతీయ జెండా చూసారు, ఆగస్టు 15th కి జెండా కింద నుంచి పైకి పంపిస్తాం, ఎగరేస్తాం, కింద నుంచి పై వరకు వెళ్తుంది. అంటే అది ఇండిపెండెన్స్ వచ్చిన రోజు కాబట్టి జెండాను అలా పై వరకు పంపించి పైన ఎగరేస్తాం. 26th January రిపబ్లిక్ డే ఆల్రెడీ పైనే ఉంటుంది. మనం దాంట్లో ఫ్లవర్స్ పెట్టి ఓపెన్ చేస్తాం. అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కాబట్టి. ఇట్లాంటి రిపబ్లిక్ డేస్, ఇట్లాంటి గణతంత్ర దినోత్సవాలు చేసుకునేటప్పుడు ప్రతి ఒక్క విద్యార్థులు దేశభక్తి అనే స్ఫూర్తి ఉండాలి. దానికోసం ఇది చేసేది. దేశం కోసం మనం చేయాల్సింది చేయాలని తెలుసుకోవాలి. ఓకే, ఆల్ ఆఫ్ యూ. దెన్ ఫ్లాగ్ హోస్టింగ్.